నమస్తే వెల్కమ్ టు BCN న్యూస్ నేను విజయలక్ష్మి ముందుగా ముఖ్యాంశాలు ప్రజా సేవలను అందించడంలో రెవెన్యూ శాఖ తీరు ఎంతకు మారడం లేదు జిల్లా కలెక్టర్ల సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు అసహనం దళిత వాడల్లో 1000 ఆలయాల నిర్మాణానికి టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయం మత మార్పుల కట్టడికి శ్రీవాణి ట్రస్ట్ నిధులతో ఆలయాలు నిర్మిస్తామని వెల్లడి ప్రజారోగ్యం సంక్షేమం పట్ల సీఎం చంద్రబాబుకి పట్టింపే లేదన్న మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు అందుకే మెడికల్ కాలేజీల నిర్మాణంపై ఏ రోజు దృష్టి పెట్టలేదని ధ్వజం ప్రభుత్వ ఆస్తులను బినామీలకు కారు చౌకగా కట్టబెట్టడమే చంద్రబాబు విజన్ మండిపడ్డ వైసీపీ మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి ప్రజా సేవలను అందించడంలో రెవెన్యూ శాఖ తీరు ఎంతకు మారడం లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారు ప్రజల్లో ఈ శాఖపై 70% అసంతృప్తి వ్యక్తమవుతోందని తెలిపారు వెలగపూడి సచివాలయంలో నిర్వహించిన జిల్లా కలెక్టర్ల సదస్సులో రియల్ టైం గవర్నెన్స్ మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ పనితీరును సీఎం చంద్రబాబు సమీక్షించారు ప్రభుత్వ సేవలపై ప్రజాభిప్రాయాన్ని సేకరిస్తూ రేటింగ్ ఇస్తామని స్పష్టీకరించారు కేంద్రం అధికారులకు పరీక్షలు నిర్వహించి ఉత్తీర్ణులైన వారికే పదోన్నతులు కల్పిస్తోందని అదే విధానం రాష్ట్రంలో అమలు చేస్తామని తెలిపారు కీలక శాఖలో నియామకాలకు ఐటీలో నైపుణ్యం కలిగిన వారికే ప్రాధాన్యమిస్తామని తెలిపారు ప్రజా సమస్యలు త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు ఎనర్జీ మీద ఫోకస్ పెట్టాం రూఫ్ టాప్ సోలార్ ఆల్ ఆఫీసెస్ లో ఈవెన్ పోలీసులు కూడా డీజీ గారిని మీ ఆఫీసుల్లో కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు మనం ఏజెన్సీకి అప్పచెప్పాం చేస్తున్నారు అన్ని ఆఫీసుల్లో కూడా గ్రీన్ ఎనర్జీకి ప్రాధాన్యత ఇవ్వాలి అదే మరి మేము రాయలసీమలో ఆంధ్రప్రదేశ్ కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి రాయలసీమ మొత్తం సోలార్ విండ్ పంప్డ్ ఎనర్జీ వచ్చే అవకాశం ఉంది ఇది ఉపయోగించుకొని ఆల్ వెహికల్స్ ఎలక్ట్రికల్ వెహికల్స్ పోవాల్సిన అవసరం ఉంది అదే సమయంలో మనం గాని సోలార్ రూఫ్ టాప్ పెట్టుకుంటే ఈ పవర్ బర్డెన్ కూడా చాలా వరకు తగ్గుతుంది దీనివల్ల సేవింగ్స్ వస్తాయి ఇది కూడా మనం తీసుకోగలిగితే క్లీన్ ఎనర్జీతో చాలా వరకు మనం ముందుకు పోయే పరిస్థితి వస్తుంది ఇదే సమయంలో సర్క్యులర్ ఎకానమీకి ప్రాధాన్యత ఇచ్చాం పోలీసు వ్యవస్థ కూడా మిమ్మల్ని కోరుతున్నా ఇందులో మీరు కూడా భాగస్వాములు కావాలి ఎక్కడికక్కడ పోలీసులు ఆఫీసుల్లో గాని క్లీన్ అండ్ గ్రీన్ అనేది ఒక సాంప్రదాయంగా మనం తీసుకొని రావాల్సిన అవసరం ఉంది ఇంకొక పక్కన రోడ్లు గాని లాజిస్టిక్స్ గాని హైవేలు రైల్వే లైన్స్ పోర్ట్స్ హార్బర్స్ విమానాశ్రయాలు ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున ఇచ్చేసి లాజిస్టిక్స్ కాస్ట్ తగ్గించడానికి ముందుకు పోతున్నాం ఇంకొక పక్కన ప్రభుత్వ పాలసీలన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఈ గవర్నమెంట్ చాలా క్లియర్ గా ఉన్నాం డెవలప్మెంట్ వెల్ఫేర్ ఈ రెండు జరగాలంటే సుపరిపాలన ఈ మూడు బ్యాలెన్స్ చేసుకుని నిన్నంతా కూడా మీరు చూస్తే ఫస్ట్ జీఎస్టీపీ డిస్కస్ చేశాం ఇమ్మీడియట్ గా వెల్ఫేర్ గురించి మాట్లాడాం వెల్ఫేర్ సీమ్లెస్ గా లాస్ట్ మైల్ కి కంపల్సరీగా చేరే పరిస్థితి రావాలి అది ఎప్పటికప్పుడు టెక్నాలజీ చాలా వరకు హ్యాండీగా ఉపయోగపడుతుంది దీన్ని కూడా మీరు ఎక్కడికక్కడ కలెక్టర్స్ గానీ ఎస్పీస్ గానీ ఈవీలో కూడా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది ఇండియాలో ప్రోడక్ట్ పర్ఫెక్షన్ వెళ్ళాలి దానికి కూడా ఏ విధంగా పోవాలనో ముందుకెళ్తున్నాం కంట్రీ మీరు నిన్న ప్రధానమంత్రి గారు జీఎస్టీ రిఫార్మ్స్ తీసుకొచ్చారు ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా రిఫార్మ్స్ తీసుకొచ్చారు ఈ రోజు కామన్ మ్యాన్ కి పర్చేసింగ్ కెపాసిటీ పెరుగుతుంది దట్ ఈస్ ఎ బిగ్ రిఫార్మ్ దీంతో సమానంగా రేపు రాబోయే రోజుల్లో ఇంకొన్ని రిఫార్మ్స్ తీసుకురాగలిగితే నెక్స్ట్ లెవెల్ కి ఎకానమీ వెళ్లే పరిస్థితి వస్తుంది ఇప్పుడు మనం 7%, 7.5% గ్రోత్ కు వస్తున్నాం కరెక్ట్ గా ప్లాన్ చేస్తే 10% ప్లస్ కి వెళ్లే పరిస్థితి వస్తుంది ఈ రోజు ప్రపంచంలో గ్రోత్ లో నెంబర్ 1 ఇండియా ఏ దేశం కూడా మనతో పోటీ పడే పరిస్థితి లేదు ఈ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఇప్పుడు యంగ్స్టర్స్ మిమ్మల్ని అందరినీ చూస్తున్నాం చాలా మంది 2050-55 వరకు కూడా ఉంటున్నారు ఐఎమ్ వెరీ హ్యాపీ ప్రౌడ్ ఆఫ్ యూ ఎందుకంటే 2047 100 ఇయర్స్ ఇండిపెండెన్స్ డే ఆ రోజుకి ఇండియా విల్ బి నెంబర్ 1 కంట్రీ మీరు బియాండ్ దట్ మీరు సర్వీస్ లో ఉండబోతున్నారు ఇది రేర్ ఆపర్చునిటీ ఫర్ ఆల్ ఆఫ్ యూ టు బిల్డ్ దిస్ గ్రేట్ నేషన్ టు నెక్స్ట్ లెవెల్ అది కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఫైనల్ గా టెక్నాలజీ గురించి మునిపే మనకు ప్రజెంటేషన్ చేశారు టెక్నాలజీ ఈజ్ ఎ గేమ్ చేంజర్ వీఆర్ ఇన్ ఇన్స్పైరింగ్ టైం అగైన్ అండ్ అగైన్ ఐఎమ్ టెల్లింగ్ యూ మనం గాని టెక్నాలజీని ప్రాపర్ గా ఉపయోగించుకోగలిగితే డెసిషన్ మేకింగ్ తీసుకునే లీడర్షిప్ ని మనం ప్రమోట్ చేయగలిగితే డెసిషన్ తీసుకునే లీడర్షిప్ మళ్ళీ టెక్నాలజీ ఉండి మీరు డెసిషన్ తీసుకోకపోతే మాత్రం ఫలితాలు రావు డేటా డ్రివెన్ డెసిషన్ మేకింగ్ ఇది చాలా ముఖ్యమే మనందరికీ నేను ఎవ్రీడే మండే మార్నింగ్ 2.5 hours
సర్వేలన్నీ చూసుకుంటున్నా, పర్ఫార్మెన్స్ అన్ని చూస్తున్నా, ప్రోగ్రెస్ అంతా చూసుకుంటున్నా. నెక్స్ట్ రివ్యూస్ ఏం పెట్టాలో అవి పెడుతున్నా. మీరు కూడా ఒక్కసారి డేటాను అనలిటిక్స్ తీసుకుంటే, దాని మీద మీరు డెసిషన్స్ తీసుకుంటే ఎక్కడ మీరు ఫోకస్ చేయాలి, ఎంత టైం స్పెండ్ చేయాలి ఈజీ అవుతుంది. నేను నా లైఫ్ లో ఫస్ట్ టైం యంగ్ IAS, IPS, IFS తో మాట్లాడుతున్నా. ఇంత మునుపు నేను టాప్ డీజీపీలతో, డీజీలతో, ఐజీలతో డీల్ చేసేవాడిని. అదే మరి సిఎస్లతోనే డీల్ చేసేవాడిని. ఈ రోజు నేను కింద నుండి వాళ్ళని మెంటర్ చేయగలిగితే మోర్ రిసోర్స్ఫుల్ అనే ఉద్దేశంతో 1-to-1 మాట్లాడమే కాకుండా ఐఎమ్ స్పెండింగ్ సమ్ టైమ్ విత్ దెమ్. ఎమ్మెల్యేస్ తో నేను ఎక్కువ మాట్లాడేవాడిని కాదు. ఒకప్పుడు గ్రూపుల్లో మాట్లాడేవాళ్ళం, ఇప్పుడు 1-to-1 మాట్లాడుతున్నాం. ఐ వాంటెడ్ టు మెంటర్, మోటివేట్ అండ్ ఆల్సో వాళ్ళలో ఒక ఇన్స్పిరేషన్ తీసుకొచ్చి ఫ్యూచర్ కి ఏం చేయాలనో బాధ్యత చేపించడం కోసం పోతున్నాం. అందుకే ఫస్ట్ టైం మీరు చూస్తే రైట్ ప్లేస్, రైట్ పర్సన్, దట్ ఈస్ ది ఎక్సర్సైజ్ యూ హ్యావ్ స్టార్టెడ్. అది నిన్న ఎస్పీస్ తో ప్రారంభమైంది, కలెక్టర్స్ తో ప్రారంభమైంది, సీనియర్ ఆఫీసర్స్ అదే మరిగా ఇస్తున్నాం. రేపు ఎల్లుండో అన్ని పొజిషన్ లో రైట్ మ్యాన్ ని రైట్ ప్లేస్ లో పెట్టే బాధ్యత తీసుకుంటాం. అక్కడి నుంచి అకౌంటబిలిటీ, మీరు చేసే పనులు వేరే చేసుకుంటూ ఎవరెవరు ఎక్కడెక్కడ బాగా పనిచేస్తే వాళ్ళని ప్రోత్సహించుకుంటాం. తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నట్లు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు వెల్లడించారు. తిరుమల అన్నమయ్య భవన్లో చైర్మన్ అధ్యక్షతన టీటీడీ పాలక మండలి సమావేశం జరిగింది. అనంతరం ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింగల్ తో కలిసి ఆయన మీడియాకు వెల్లడించారు. దళిత వాడల్లో 1000 ఆలయాలను నిర్మించేందుకు తీర్మానించినట్లు తెలిపారు. ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గంలో కనీసం 6 ఆలయాలు నిర్మించాలని నిర్ణయించామన్నారు. ఈ ఆలయాల నిర్మాణానికి శ్రీవాణి ట్రస్ట్ నిధులను వినియోగించి మత మార్పులను అరికట్టడమే లక్ష్యంగా ముందుకెళ్తున్నామని చెప్పారు. బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై విస్తృతంగా చర్చించామని తెలిపారు. ఈ నెల 23న అంకురార్పణ, 24న మీనలగ్నంలో ధ్వజారోహణ జరగనుందని, 24 నుంచి అక్టోబర్ 2 వరకు ఉత్సవాలు కొనసాగుతాయని వివరించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు దంపతులు 24న స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారని తెలిపారు. నుంచి అక్టోబర్ 2 వరకు ఈ బ్రహ్మోత్సవాలు కార్యక్రమాలన్నీ కూడా అంగరంగ వైభవంగా చేయటానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. అదేవిధంగా ఈ కొత్త టీటీడీ పాలక మండలి ఏర్పడిన తర్వాత ఇది మొదటిసారి బ్రహ్మోత్సవాలు. లాస్ట్ ఇయర్ బ్రహ్మోత్సవాల్లో మా కమిటీ లేదు. ఈసారి దీన్ని అత్యంత వైభవంగా ప్రెస్టేజ్ గా తీసుకొని దీన్ని కార్యక్రమాలన్నీ కూడా దిగ్విజయంగా జరిపించాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నాం. 24వ తారీఖు మీన లగ్నంలో ధ్వజారోహణ నిర్వహిస్తారు. అదే రోజు పెద్ద వాహనంలో స్వామివారు ఊరేగింపు ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున 24వ తారీఖు నాడు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పట్టు వస్త్రాలు స్వామివారికి తీసుకొస్తున్నారు. అదేవిధంగా 2026 సంబంధించినటువంటి డైరీలు అయితే ఏముంది, క్యాలెండర్లు అయితే ఏముంది, ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి చేతుల మీద ప్రారంభోత్సవం చేయటం జరుగుతుంది. అదేవిధంగా మరుసటి రోజు 25వ తారీఖు ముఖ్యమంత్రి చేతుల మీదుగా PAC 5 వెంకటాద్రి నిలయం ఏదైతే కొత్తగా భవనం నిర్మించామో దాన్ని కూడా చంద్రబాబు నాయుడు గారు దాన్ని ప్రారంభిస్తారు. ఇది ముఖ్యమంత్రి గారి యొక్క ప్రోగ్రాం. అదేవిధంగా భక్తులకి ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఎప్పటికప్పుడు ఇస్రో వారి సౌజన్యంతో క్రౌడ్ మేనేజ్మెంట్కి వాళ్ళకి ఇవ్వటం జరిగింది. వాళ్ళు మినిట్ టు మినిట్ వాళ్ళు దీన్ని మానిటరింగ్ చేస్తూ ఉంటారు. అదేవిధంగా వచ్చే భక్తులకి కన్నులు నింపుగా ఉండే దానికోసం ఈ విద్యుత్ దీపాలు అయితే ఉంది, ఈ ఫ్లవర్ డెకరేషన్ అయితే ఉంది, ఈసారి అన్నిటికన్నా భిన్నంగా బ్రహ్మాండంగా జరగాలనేది ఈ బోర్డులో నిర్ణయం తీసుకున్నారు. దానికి చాలామంది ఈ డోనర్స్ కూడా ముందుకు రావటం జరిగింది. వాళ్ళ సహకారంతో ఈ కార్యక్రమాలన్నీ కూడా దిగ్విజయంగా చేయబోతున్నాం. అదేవిధంగా ఆ 10 రోజులు ఏదైతే ఉందో సిఫార్సు లేఖలు ఏవైతే ఉన్నాయో దాన్ని స్వీకరించబోము. ఎవరైనా VVIP వస్తే, సెల్ఫ్గా వస్తే వాళ్ళకు మాత్రం అలౌ చేస్తారు. వాళ్ళ రికమెండేషన్స్ తీసుకొస్తే మాత్రం అలౌ చేయకూడదు అనేటువంటిది ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది.
ఈ ప్రోటోకాల్ ఉన్న వాళ్ళకు మాత్రమే విఐపి దర్శనం ఇవ్వటం జరుగుతుంది 10 రోజులు. అదేవిధంగా ఈ 10 రోజులు అదనంగా ఒక 8 లక్షల లడ్డూలు తయారు చేయాలని, భక్తులకి ఎలాంటి అసౌకర్యం కలగకుండా భక్తులకి కావాల్సినన్ని ఈ లడ్డూ ప్రసాదాలన్నీ కూడా ఇవ్వాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది. చంద్రబాబు 15 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఉన్న ఒక్క మెడికల్ కాలేజీ కట్టలేదు సరికదా, కనీసం రాష్ట్రానికి ఒక్క మెడికల్ సీటు కూడా తేలేదని మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీకాకుళంలోని వైసీపీ జిల్లా కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ జగన్ తన 5 ఏళ్ల పాలనలో కట్టించిన మెడికల్ కాలేజీలను తనవిగా ప్రచారం చేసుకుంటున్న చంద్రబాబు దమ్ముంటే ఆయన సీఎంగా కట్టించిన కాలేజీల పేర్లు చెప్పాలని సవాల్ విసిరారు. ప్రభుత్వ ఆస్తులను ప్రైవేటు పరం చేయడం తప్ప చంద్రబాబుకి సంపద సృష్టించడం చేతకాదని ఎద్దేవా చేశారు. విశాఖలో యోగా డే పేరుతో వృధాగా ఖర్చు చేసిన 400 కోట్లతో ఒక మెడికల్ కాలేజీ పూర్తయ్యేదన్నారు. అమరావతిలో తాత్కాలిక నిర్మాణాలతో 1000 కోట్లు ఖర్చు చేసే బదులు 4500 కోట్లతో మెడికల్ కాలేజీల నిర్మాణాలను పూర్తి చేయలేరా అని ప్రశ్నించారు. ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎన్ని సీట్లు తీసుకొచ్చాడు, మళ్ళీ 14-19 ఆయన ఎన్ని సీట్లు తీసుకొచ్చాడు అని ఆయన ఓ ప్రెజెంటేషన్ చెప్పారు. ఆయన అదే పనిగా ఎంత ఖర్చు అవుతుంది అని చెప్పి కూడా ఆయన మాట్లాడారు. ఆయన నేను అడుగుతున్నా చంద్రబాబు గారికి చాలా సూటిగా, చంద్రబాబు గారు మీరు 4వ ముఖ్యమంత్రిది, దిస్ ఇస్ నాట్ ది ఫస్ట్ టైం. చాలా అనుభవం ఉన్నటువంటి వ్యక్తులు, మీకు నిజంగా చేతనైతే, మీకు నిజంగా నిజాయితీ ఏ కోసానైనా మీలో ఉంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదల పట్ల, పేద విద్యార్థుల పట్ల, పేద విద్యార్థుల తల్లిదండ్రుల పట్ల మీకు నిజంగా ప్రేమే ఉంటే, ఎస్ ఇదిగో పలానా గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ నా హయాంలో నేను తీసుకొచ్చాను అని మీరు చెప్పండి. మేమందరం రాజకీయాలు మానేసి కూర్చుంటాం. 2024 ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఒక 50 సీట్లు తీసుకొచ్చాడట. అంటే పాడేరు మెడికల్ కాలేజ్కి ఇచ్చినటువంటి 50 మెడికల్ సీట్లు కూడా ఆయన తెప్పించినవే అట. చూసారా ఎంత అద్భుతం ఇది. అనేమో జూన్ 12వ తేదీన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు. ఆయన వచ్చిన 1 మంత్లోనే పాడేరు మెడికల్ కాలేజ్ తెచ్చేసాడు ఆయన. చూసారా ఎంత అద్భుతమైనటువంటి పనితీరు కదా. ఎవరికైనా సాధ్యమా దేశంలో? ఒక నెల రోజుల్లోనే మెడికల్ కాలేజీ కట్టి, బిల్డింగ్లు కట్టి, హాస్టల్స్ కట్టి, గ్యాలరీస్ కట్టి, హాస్పిటల్స్ అప్గ్రేడ్ చేసి, ఎన్ఎంసీ విజిట్లు చేయించేసి, స్టాఫ్ రిక్రూట్మెంట్ చేసి, ఇన్ని పనులు కూడా నెల రోజుల్లో పూర్తి చేసి పాడేరు మెడికల్ కాలేజ్కి ఆయన ఈ 50 సీట్లు తెప్పించినాడు. ఇలా ఉంటుంది ఆయన చెప్పినటువంటి గొప్పలు. 95 నుంచి 2004 వరకు ఎన్ని సీట్లు తెచ్చాము, మరి 14 నుంచి 19కి ఎన్ని సీట్లు తెచ్చాము? ఐఎమ్ ఆస్కింగ్ ఏ స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్. దిస్ ఈజ్ ద మెడికల్ కాలేజ్ myself upgraded from a district hospital to medical college అని ఆ పర్టికులర్ కాలేజ్ మీరు చూపించండి. దిస్ ఈజ్ ద మెడికల్ కాలేజ్, ఐ ట్రైడ్ ఫర్ మై బెస్ట్ అని చెప్పి మీరు చెప్పండి. ఎందుకు ఆ మాట ఎందుకు మీరు చెప్పరు? నేను ఇప్పటికీ కూడా ఒకరి స్పందన కోసం ఎదురు చూస్తున్నానండి. చంద్రబాబు గారు ఆయన కూటమిలో మంత్రులు లేకపోతే వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి ఈ పెత్తందారులు అందరి మాటలు చూశాను, కానీ నేను ఒక్కరి స్పందన కోసం నేను చూస్తున్నాను. అదే పవన్ కళ్యాణ్ గారు. ఏంటి పవన్ కళ్యాణ్ సార్, ఎన్నెన్ని మాటలు మాట్లాడారు సార్ మీరు, ఎన్నెన్ని మాటలు చెప్పారు సార్ మీరు. 50% సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లు అంటే అదొక పాపం, అదొక విధ్వంసం అని మీరు ప్రచారం చేశారు సార్. మరి ఈరోజు వీటన్నిటిని ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెట్టేస్తుంటే మీకు స్పందించడానికి సమయం లేదా? మీకు మాట్లాడడానికి మాటలు రావడం లేదా? ప్రశ్నించడానికి ధైర్యం లేదా? అడగడం చేత కావడం లేదా? లేకపోతే నాకెందుకు లేని ఊరుకుంటున్నారు? మీరు స్పందించాలి, మీరు మాట్లాడాలి, మీరు ముందుకు రావాలా, మీ యొక్క విధానం ఏంటో తెలియజేయాలి.
మీరు ఏ కారణంతో అయితే చంద్రబాబు గారి విధానాల్ని సమర్థిస్తున్నారో కూడా మీకు తెలియజెప్పాలి. ఎందుచేతంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి చాలామంది యువకులు మీరంటే వేలం వేరుగా పిచ్చిగా మీతో అడుగు వేశారు. వాళ్ళు కూడా ఎవరు ఈ ప్రైవేటైజేషన్ అనే నిర్ణయాన్ని ఎవరు కూడా జీర్ణించుకోవడం లేదు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.